సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలైతే మనం చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకి రంగం సిద్ధమైంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి ఎక్కువగా. ఆ తర్వాత హరీష్ రావు కూడా అరెస్ట్ అవుతారు. టోటల్గా ఈ కీలక నేతలు అయితే బయటకు వచ్చేస్తారు పార్టీ నుంచి, అంటే అరెస్టు రూపంలో బయటకు వెళ్ళిపోతారు అనేది వినిపిస్తుంది. సో మళ్ళీ కవిత బీఆర్ఎస్లోకి వెళుతోంది, పార్టీ పగ్గాలు ఆమె చేపడుతుంది అనే దాని మీద ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది టోటల్గా రేవంత్ రెడ్డి స్కెచ్. ఈ స్కెచ్ ప్రకారమే కవిత అడుగులేస్తున్నారు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి రాము? ఈ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఏసీబీ అయితే చాలా సీరియస్ గా ఉన్నది. దీనికి సంబంధించి ఏసీబీ అంటే విచారించేందుకు అన్ని పరిమితులు అయితే గవర్నర్ ఇవ్వడంతో కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు గత 2 రోజుల నుంచి నిన్న ఈ రోజు అయితే విస్తృతంగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సైతం ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ఇష్యూను కూడా అడ్రస్ చేశారు. చట్టాలు తన పని తాను చేసుకోబోతాయి అంటూనే కొన్ని సవాళ్లు కూడా విసిరారు. అయితే ఈ సవాళ్లను స్వీకరించిన రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఇక అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనను అంటే ఆయన ఈగో టచ్ అయ్యేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసే దమ్మే లేదన్నట్టు కొన్ని బలమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈగో టచ్ అయితే అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి ఆయన పూనుకొని ఖచ్చితంగా కేటీఆర్ ను జైలు పంపించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఇక కేటీఆర్ జైలుకి వెళ్లితే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాలు ఆ తెర మీదకి వస్తున్నట్లు కొంతమంది నిపుణులు భావిస్తా ఉన్నారు. అదేంటంటే ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ యొక్క దానికి సంబంధించిన పూర్తి నివేదికను సిబిఐ చేతికి అప్పగించారు. కాబట్టి సిబిఐ కూడా వేగవంతంగా అడుగులు వేస్తే ఇటు ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఆ కాలంలో పనిచేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, వీరు ముగ్గురు కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హరీష్ రావు, కేసీఆర్ జైలుకి వెళ్తే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది అనాథగా మిగిలిపోతుంది. మరి అలాంటి పార్టీకి ఇతర వ్యక్తులు అంటే తమ కుటుంబం, కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే ఒకరి చేతిలో నమ్మి అయితే ఆ పార్టీ బాధ్యతలను, పార్టీ పగ్గాలను పెట్టలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఎవరు దిక్కు అంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిన కవితే దిక్కు అయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది. అయితే పార్టీకి కవితే దిక్కు అనేది అనివార్యమయ్యే సందర్భాన్ని రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చారు అనేది ఇక్కడ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా కవిత యొక్క లీకు, ఆమె రాసిన తండ్రి గారికి, కేసీఆర్ కి రాసిన లేఖ ఎక్కడ ఏ ఛానల్లో లీక్ అయిందో మన అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఒక డిజిటల్ ఛానల్లో దానికి సంబంధించిన లేఖ మొదటిగా లీక్ అయింది. ఆ తర్వాత ఇతర మాధ్యమాలకు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు కూడా లీక్ అవడం. అయితే దీని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వ్యూహం ఉంటుంది అని చెప్పడానికి ఈ ఆధారం సరిపోతుంది. అందుకనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే కవిత అడుగులు వేస్తున్నారు. కవిత యొక్క ఆమె కార్యాచరణ కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే ముందుకెళ్తున్నారు అనేది అయితే చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే అందుకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పైన ఇన్ని ఆంక్షలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జాగృతి పేరిట, అంటే అది పొలిటికల్ పార్టీగా కూడా ఇంకా ఎస్టాబ్లిష్డ్ కాలేదు, అయినప్పటికీ కవితకు మాత్రము స్వేచ్ఛగా జనం బాట పేరిట అన్ని నియోజకవర్గాలను తిరిగే స్వేచ్ఛ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తుంది. అది కావాలనే కల్పిస్తుంది అని చెప్పేసి కొంతమంది అయితే ఆరోపిస్తా ఉన్నారు. దీంట్లో కూడా నిజాలు లేకపోలేదు అనిపిస్తుంది ఆలోచిస్తే ఒకసారి. ఎందుకంటే కవిత మాత్రం చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అంటే గత 10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని ఎక్కువగా ఆమె ప్రస్తావిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కన్నా బీఆర్ఎస్ పార్టీ పైనే ఆమె ఎక్కువగా అభియోగాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఇది కంప్లీట్ గా రేవంత్ రెడ్డి స్క్రిప్టే అనేది చాలా మంది నిపుణులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే తాజాగా కవిత ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే అంశాలను మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ కు సంబంధించిన రైతుల గురించి కూడా తను మాట్లాడుతూ గతంలో ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులు ఎంతో తీవ్ర స్థాయిలో నష్టపోయారు, వారి తరఫున కూడా యుద్ధం చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బాధ్యతలు మేము తీసుకుంటున్నాము, దానికి సంబంధించిన ప్రతి ఒక్క బాధ్యతల మాదే అన్నట్టు వారు మాట్లాడుతుంటే తను ఇంకా బీఆర్ఎస్ పైన కొట్లాడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనకాల బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలందరూ అరెస్టులు అయి లేదంటే వారి పైన మొత్తం ఒత్తిడి తీసుకొస్తే ఇక బీఆర్ఎస్ పార్టీని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత తనకే వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహ రచనలో భాగంగానే
ఇది కనిపిస్తున్నట్టయితే చాలా మంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను కవిత చేపట్టబోతుంది అనేది కూడా చాలా మంది విమర్శకులు అలాగే రాజకీయ నిపుణులు కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. చూడాలి మరి. ఇప్పటివరకు అయితే కేటీఆర్ అరెస్ట్ కాలేదు, హరీష్ రావు అరెస్ట్ కాలేదు, కేసీఆర్ అరెస్ట్ కాలేదు. మరి వీరి అరెస్టుల తర్వాత నిజంగానే పార్టీ పగ్గాలు కవిత తీసుకుంటారా, మరే వ్యక్తులైనా తీసుకుంటారా, లేదంటే అసలు ఏం జరగబోతుంది అనేది వీరి అరెస్టుల తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి అయితే ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇప్పటికైతే ఆ అరెస్టుల పర్వం అయితే ఇంకా అంటే తెర మీదకి వస్తున్నప్పటికీ అరెస్టులు అయితే కాలేదు కాబట్టి దాన్ని అంచనా వేయడం ఒక రకంగా కష్టం కావచ్చు. చూడాలి మరి కేటీఆర్ అరెస్టు తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతాయి రాజకీయంగా, ఆ తర్వాత కవిత స్టాండ్ ఎలా ఉండబోతుంది. ఒకవేళ కవిత నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను చేపడితే మాత్రం ఖచ్చితంగా ఆమె వెనకాల, ఆమె ఆలోచనల వెనకాల, ఈ మొత్తం వ్యవహారం వెనకాల రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయనేది అయితే తేటతెల్లం అయిపోతుంది గౌరీ.